తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అలా చూడు. హాయ్ బేబీ. తోడెవరు లేరా? చూడు బేబీ, నీలాంటి స్వీట్ కోమరాంగులు పాల్గొనే ర్యాలీ కాదు ఇది. చాలా డేంజరస్, జాగ్రత్త. నో ప్రాబ్లం. నీకెటువంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు, మేం చేస్తాం. రాత్రైనా పగలైనా సరే అడ్జస్ట్ అవుతాం. Get lost, you buggers. As a lady, do you think you can win this rally? Definitely. అన్ని రంగాల్లోనూ స్త్రీలే ఛాంపియన్స్ అని నిరూపిస్తాం. లేడీస్ అండ్ జెంట్లమెన్, అందరూ ఎదురు చూస్తున్న ర్యాలీ సిద్ధంగా ఉంది. ది గ్రేట్ రూట్స్ ఛాలెంజ్ 1991 కోస్ట్ టు కోస్ట్. ఇందులో పాల్గొనే పోటీదారుల కార్లకి మార్గ మధ్యంలో ఏవైనా అవాంతరం కలిగితే మీతో కూడా వస్తున్న రిపేర్ ట్రక్ లోని మెకానిక్స్ ని సంప్రదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా ఉండాలి. మోరోవర్, మన బిగ్ బాస్ నుంచి ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆపరేషన్ స్టేజ్ 1కి చేరాలి. అండర్స్టాండ్? యా. ఎప్పుడు చూసినా తాగుడు నువ్వును. బాసు, అదిగో అక్కడ చూడు. ఏహెచ్వి 505 స్పీడ్గా పోనీ. నువ్వా? నువ్వింకా జైల్లోనే ఉన్నావు అనుకున్నాను. ఇక్కడికెలా? ఆయన కూని కొరికి ర్యాలీలేం పని? పద్మిని, ముందు నేను చెప్పేది విను. నేను అసలు జైలుకి... స్టాప్. నీ కట్టుకథలన్నీ వినాల్సిన అవసరం నాకు లేదు. గెట్ లాస్ట్. లేకపోతే నువ్వు జైలు నుంచి పారిపోయిన విషయం వెంటనే రిపోర్ట్ చేస్తాను. పద్మిని, ముందు నేను చెప్పేది... మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? హలో, ఇక్కడ చూడండి, అలా చేస్తున్నాడు. ఏం మిస్టర్? సార్, ఏమీ లేదు సార్, మీరు వెళ్ళండి. ఓ హలో హలో, ధర్మ స్పీకింగ్. ఓవర్. హలో హలో, ఆ చైతన్య గాడు బ్రతికే ఉన్నాడు. మాతో పాటు ర్యాలీలో తిరుగుతున్నాడు. ఓవర్. పద్మిని మాట లేదట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. బాస్, చాణక్యులు లాంటి ఐడియా వచ్చింది. ఏంటి? సినిమాలలో లాగా పాట పాడు. మీ చేతకానితనం వల్లే చైతన్య తప్పించుకుని ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ వాడు ఆ పద్మిని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. సరే, ఓ పని చేయండి. దారిలో లాంచీలా పేరే ఒకటి ఉంది. అక్కడ చైతన్యం చంపి సముద్రంలో విసిరేయండి. షూర్. మరో విషయం. ఏమిటి? చెప్పండి. వాడిని చంపేలోపు వాడి దగ్గరున్న మన ఫోటోగ్రాఫ్ సంపాదించండి. మైండ్ యూ, పద్మినికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి. ఓకే.
పద్మిని. నువ్వా? ఇక్కడ కూడా దాపరించావా? పద్మిని ప్లీజ్ నా మాట విను. పొరపాటు పడుతున్నావు. ముందు నీ కార్ నేను అర్జెంటుగా చెక్ చేయాలి. దీంట్లో నా జీవితానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. నో, నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. నా మాట నమ్ము. ట్రై టు అండర్స్టాండ్. సారీ, లీవ్ మీ అలోన్. చూడు, ఎక్కడ్రా ఫోటోలు? ఏ ఫోటోలు? ఏ ఫోటోలో తెలియవంటరా? ఎవరా మీరంతా? తీరా నిన్నేరా. ఏ ఫోటోలు? ఆ ఫోటోలే. తీరా. నా దగ్గర ఏ ఫోటోలు లేవని చెప్తున్నానుగా. తీరా త్వరగా తీరా. ఇప్పుడే పడాలా? మెల్లగా మెల్లగా. Are you okay? నువ్వు? నాకేం జరగదు. ఇదంతా నా వల్లే జరిగింది. ఐమ్ సారీ. సారీ సారీ అట సారీ. ఇదొకటి దొరికింది అన్నిటికీ తప్పించుకోవడానికి ఫ్యాన్సీగా. ఈ సారీలు గిర్రెలు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించవు తెలుసా? ఒక్కళ్ళ ఇద్దరా? 7 నన్ను అటాక్ చేస్తుండే ఏం చేయను? ఆఫ్టర్ ఆల్ నేను కార్ మెకానిక్ ని తెలుసా? ఏమీ తెలియని నా ప్రాణ స్నేహితుడిని క్రూరంగా చంపారు. ఆ నేరం నా మీద మోపి నన్ను జైలుకి పంపారు. నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈ పద్మ వ్యూహం నుంచి తప్పించుకోవడానికి నాకున్నది ఒకటే ఒక మార్గం. 3 కారు నంబర్లు, అవి కూడా రౌడీ వెదవ్. ఫోటోగ్రాఫ్స్. వాళ్ళు ఫోటోల గురించి అడిగారు కదా. నువ్వు బాగున్నావా? వస్తా. చూడు, ఇది మామూలు విషయం కాదు, నా జీవితానికి సంబంధించింది. తెలుసా, నేను చావుతో పోరాడుతుంటే నువ్వు బ్రతికించావు. అది సహజం. కానీ నేను ఇన్నాళ్ళు అహంభావంతో కళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. ఎవరి అండదండలు లేకుండా జీవితాన్ని గడపాలనుకున్నాను. కానీ ఇప్పుడే ఊహాలోకం నుంచి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నా. నాకు నానే తోడుండాలని నిజాన్ని గ్రహించాను.
నాకు తెలిసి నేను ఎలా ఇన్సల్ట్ చేశానో, కానీ ఇది మాత్రం నిజం. నీతో కలిసి జీవితాంతం నడిచే అవకాశాన్ని నాకే. బిలీవ్ మీ. త్వరగా పద, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మన వెహికల్స్ ఆ లాంచ్ లో ఉన్నాయి. ఆ వెధవ గోల్కొండ ఎక్కడున్నాడో ఏమిటో. ఛీ! అవును, డాష్ బోర్డ్ లో సీట్ల కింద బంపర్లు వెతికేవా? బంపర్ 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 బంపర్. Kawabanga. Ron Hill Cobra Baga. Ron Hill Cobra కార్ పార్క్. అర్థం కావట్లేదే. ఇది మన ర్యాలీ మొదటి మజిలీ. ఇక్కడే మనం అంతా స్టే చేయాలి. అయితే ఈ ఫోటోకి ఈ స్థలానికి ఏదో సంబంధం ఉండాలి. నువ్వు పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కార్లు చెక్ చేయి, నేను గోల్కొండ ఇటు వెళ్తాం. వాట్ హ్యాపెండ్? ర్యాలీ మొదటి నుంచి మీరే లీడింగ్ లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం పెనాల్టీ పాయింట్స్ కూడా అర్హత కోల్పోయారు. వరుస క్రమంలో మీరు లాస్ట్ బట్ వన్. మీ వెనకాల గోల్కొండ ఉండాలి. అతన్ని చూసారా? నేను ఎటో దారి తప్పొచ్చాను, అందుకని. ఇవిగోండి మీ రూమ్ తాళాలు. థ్యాంక్ యూ. చైతన్యది కానీ వాళ్ళ రాత్రి ఎలాగైనా మనల్ని కలుస్తాడు. అలాగే రేపు పొద్దున ప్లాన్ గురించి చెప్తా అన్నాడు. సరే, నువ్వు వెళుతూ ఉండు, నేను మిగతా కార్ల నెంబర్ నోట్ చేసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగ్లర్ అని అనుమానించటం నా దురదృష్టం. ఐఎమ్ సారీ. నన్ను స్మగ్లర్ అని? యాక్చువల్లీ ఎవరికి చెప్పరని చెప్తే మీకే చెప్తాను. ఎవరికి చెప్పను. ప్రామిస్. నేను అణు పరిశోధన సంస్థలో పెద్ద సైంటిస్టుని. మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని. కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బుర్రలేనితనానికి నిదర్శనం. మీరు నాకు నచ్చారు. థ్యాంక్ యూ. అసలు స్మగ్లర్ని పట్టుకోవటంలో నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? ఎంత మాట సార్. మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తానంటవే నా అదృష్టం. ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి పిడత మొహం వాడిని మీ అసిస్టెంట్ గా ఎలా పెట్టుకున్నారు సార్? అదే నా బ్యాడ్ లక్. ఏమిటి? ఏంటో పీటర్ గన్సాల్వర్స్. అసలు నా గురించి నీకేం తెలుసు? నేను వెధవనని, నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట, నిజమేనా? నిజమే, అందులో అనుమానం ఏముంది? నవ్వుతారేమిటి సార్ లాగి తన్నక? అంటే వాడంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా? నో, ఛాలెంజ్ గా తీసుకుంటాను. రేయ్ పీటర్ గన్సాల్వర్స్, దమ్ముంటే కాఫీ టీ తీసుకురారా. రెండు కప్పులు ఒకేలాగా ఉన్నాయి, మీరు ఓడిపోతారేమో నా భయం. నేవా, ఇప్పుడు నేనెవరో తెలుసుకుంటాడు. స్టాప్. నువ్వు మగాడివైతే నీకు దమ్ము ఉంటే కళ్లకు గంటలు కట్టుకొని తర్వాత టేస్ట్ చేయి. ఒరేయ్, నీకు మెదడు లేదని మరోసారి నిరూపించుకుంటున్నావు. నోటితో తాగేదానికి కళ్ళకు గంటలు ఎందుకు? నోటి గంటలు గడితే తాగలేం కనుక, అంతేనా? ఓకే, నా కళ్ళకి నువ్వే గంటలు కట్టు. ఓకే.
ఇది కాఫీ, ఇది టీ. ఇప్పుడేమంటావరా నెల తక్కువ వెధవా? లేడీస్ అండ్ జెంటిల్మన్, నా దురదృష్టవశాత్తు నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగ్లర్ అన్నాడు. కానీ నిజానికి వారు తానొక మేధావినని, అణు పరిశోధనా సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వారే నాకు చెప్పారు. కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు. ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. అతుకుపోయింది, రావడం లేదే. చూపును ప్రసాదించండి. చూపును ప్రసాదించాలా? ఉండు, నీ కళ్ళు మీకు కాగలిగి ఉండండి ఉండండి, నెమ్మది నెమ్మది. ఈ మంచి బాగుందమ్మా, అద్భుతంగా ఉంది. మాలిష్ చేస్తున్నా గురు. అతుక్కుపోయారా చేతులు? అతుక్కుపోయారా? నువ్వేదో కలిపారా? లేదు. చేస్తాను గురు. అయిపోయింది. నువ్వు బయటికి వస్తావు కదా, నీ సంగతి తెలుసా? పోరా పెద్ద హాజీ మస్తాను. నీలాంటి స్మగ్లర్ని ఎంతో మందిని చూశాను. ఈ ముసలి పీనుకి ఎంత చెప్పినా లాభలేదు. పైగా నన్నే గెట్టవుట్ అంటాడా? కరెక్ట్. వీడు స్మగ్లర్ వెధవ. ఎలాగైనా వీడిని బొక్కలో తొయ్యాలి. ఇప్పుడు కాదు, ముందు వీళ్ళిద్దరికి ఒక గుణపాఠం నేర్పాలి. అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో. ఎక్కడ ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ చూపి? వెధవ రారా. తొందరగా కానివ్వండి. మిస్టర్ చైతన్య, నీ చావుకి ఇదే సరైన ముహూర్తం. చైతన్య ఇంకా రాలేదేటి? అదే నాకు అర్థం కావటం లేదు. మనం వెళుతూ ఉందాం, దారిలో ఎక్కడైనా కనపడతాడేమో చూద్దాం. సరే, నువ్వు ఆ జీడీ 415 ఫాలో చేస్తూ వెళ్ళు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. అలాగే. నువ్వెవరో? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నా కారులో. నువ్వు వెంటాడుతున్న అమ్మాయి కారు ముందుంది. అసలు నేను నీతో ఈజీ ఈజీ. అవును, ఆ కోబ్రా గాడేడి? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గానీ ఇంతకీ ముందు ఈ ఫోటో మిగతా భాగం ఎక్కడుందో చెప్పు. తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా నీకు చెప్పను. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. అన్ని విషయాల తర్వాత తెలిస్తే ముందు ఆ మిగతా పాట ఎక్కడుందో చెప్పు.
పక్క జరుగు. ఏమైంది? ఏం కాలేదు. నన్ను వాళ్ళు పట్టుకునేలోగా మిగతా ఫోటోలు ఎక్కడున్నాయో వెతకాలి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదంతా తర్వాత చెప్తాను గానీ గోల్కొండ ఎక్కడ? ఆ ఫంక్స్ కార్ ను ఫాలో చేస్తున్నాడు.